అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈనాటి యాదవ్ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు చిలకాని వెంకట యాదవ్ గారు, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు అఖిల భారత యాదవ మహోత్సవ జాతీయ కార్యదర్శి గౌరవనీయులు ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారు, అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ప్రొఫెసర్ సింహాద్రి గారు, అదేవిధంగా అఖిల భారత యాదవ మహోత్సవ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు చింతల రవీంద్ర యాదవ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మహిళా మనుల సోదరులందరికీ కూడా, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి అందరికీ నమస్కారం. నా అంశము చాలా పెద్దది, కానీ అతి సూక్ష్మంగా ఒక ఐదు నిమిషాల్లో 5 అంశాల్లో మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే సమయం కూడా లేదు, అందరికీ కూడా ఆకలి అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే సంస్కృతి కళలు అనేవి మనకు మన మనుగడలోనే నిగూఢితమై ఉన్నాయి. మన జీవన పరిణామ క్రమం అంతా కూడా, అంటే మన జీవన పరిణామ క్రమం అంటే మనం పుట్టిన నాటి నుంచి గిట్టే వరకు జరుగుతున్న అభివృద్ధి జరుగుతున్నటువంటి దశ అంతా కూడా సంస్కృతిలో భాగమే. మార్నింగ్ సెషన్లో గౌరవనీయులు మల్యాద్రి సార్ చెప్పారు, కులము వర్గీకరణ, దాంట్లో సాధక బాధకాల గురించి చెప్పారు, కుల నిర్మూలన గురించి చెప్పారు. దాంట్లో అంతర్భాగం సంస్కృతి. అక్కడ ఎందుకు ఎదగలేకపోతున్నారు, ఎలా ఎదగాలంటే ఏం చేయాలి అంటే నీ సంస్కృతిని మార్చుకో, నీ పనితీరుని మెరుగుపరచుకో, నీ నైపుణ్యాన్ని డెవలప్ చేసుకో. ఇది వాస్తవం. ఇవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా కుల సంఘాలు అభివృద్ధి చెందుతాయి, కులం అభివృద్ధి జరుగుతుంది, సమాజం అభివృద్ధి జరుగుతుంది, నీకు కావాల్సినటువంటి లక్ష్యాలని చేరుకోవడానికి మంచి ఒక పునాది ఏర్పడుతుంది. వానికి కల్చర్ లేదురా అంటారు. అసలు కల్చర్ అంటే ఏంటిది? ఇప్పుడే అనుకున్నాం, మనిషి పరిణామ దశ అంతా కూడా అభివృద్ధి పరిణామ దశ, అది క్షీణ దశ కాదు, మళ్ళీ అభివృద్ధి పరిణామ దశ అంతా కూడా కల్చర్ కిందకే వస్తుంది. ఏంటి అభివృద్ధి? అభివృద్ధి అంటే ఏంటిది? సార్ చెప్పిన దాంట్లో ఉంది, సామాజిక అభివృద్ధి ఉంది, వ్యాపార అభివృద్ధి ఉంది, ఇంకా ఇతరత్ర ముఖ్యమైన చాలా ఉన్నాయి. ముఖ్యంగా సంస్కృతిలో భాగంగా ఏంటంటే 2 ముఖ్యమైన పాయింట్ ఏంటంటే స్వయం పోషక సంస్కృతి, పరాన్న భుక్తుల సంస్కృతి అనేది 2 ప్రధానంగా ఉన్నాయి. బహుజనాలు, ఎస్సీలు, ఎస్టీలు అంటే నిమ్న వర్ణాలు ఇవన్నీ కూడా స్వయం పోషక కిందికి వస్తున్నాయి. పరాన్న భుక్తుల కిందికి వచ్చేటువంటివన్నీ ఏమున్నాయంటే అగ్రవర్ణాలు, అగ్రకులాలు, అంచివేతకు సిద్ధమైనటువంటి కులాలు. అంటే ఇంతకుముందుకు ప్రొఫెసర్ సింహాద్రి గారు చెప్పారు, గతంలో ఈ సెన్సెస్ జరగక ముందుకు రెడ్లు కానీ కమ్మలు కానీ వాళ్ళు కూడా సెన్సెస్ జరగడానికి ముందుకు వాళ్ళు కూడా అనగదొక్కబడ్డటువంటి కులాల్లో భాగంగానే ఉన్నారు. సెన్సెస్ జరిగిన తర్వాత వాళ్ళు ఒక చైతన్యం తీసుకొచ్చుకున్నారు, కుల సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు, కులాలను ఎట్లా డెవలప్ చేసుకోవాలని చెప్పేసి నేర్చుకున్నారు. వాటిని జరగడం వల్ల, కుల సంఘాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల వాళ్ళు అభివృద్ధి చెందారని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. అక్కడ పరాన్న భుక్తులు ఎవరైతే డెవలప్ అవుతున్నారో, డెవలప్ అనేదే ముఖ్యం, ఇక్కడ అధికారం అనేదే ముఖ్యం. ఆ దశలో భాగంగా పరాన్న భుక్తులు అని చెప్పేసి స్వయం పోషక సంస్కృతి అని చెప్పేసి ఈ రకంగా రెండింటిని మనం ప్రధానంగా తీసుకుంటే, మొదటి నుంచి ఆది నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన పరిణామ క్రమం అంతా కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన యాదవుల విషయాలకు వస్తే, మన యొక్క కులవృత్తి మనల్ని అనగదొక్కుతుందా, డెవలప్ చేస్తుందా? కులవృత్తుల వల్లనే కులాలన్నీ కూడా అనగదొక్కబడుతున్నాయా, అంటే దిగువ స్థాయిలో ఉన్నాయా, ఆర్థికంగా నష్టపోతున్నాయా అనేది మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన ఏవైతే వృత్తులు ఉన్నాయో ఆ వృత్తుల్ని అదే విధిగా వంశపారంపర్యంగా, వంశక్రమణికగా అదే పనిగా మనం చేస్తూ వస్తున్నాం. కానీ అక్కడ నైపుణ్యం అనేది లేకపోవడం వల్ల, స్కిల్స్ పెంచుకోకపోవడం వల్ల అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం ఇంకా కూడా దిగజారిన పరిస్థితి, అడుక్కోవాల్సిన పరిస్థితి తెలుస్తుంది మనకి. ఈ క్రమంలోనే ముఖ్యంగా ఏంటంటే, అది నాకు చాలా చెప్పాలనిపిస్తుంది కానీ
ముఖ్యంగా యాదవులలో దాదాపు ఒక 100 సబ్ క్యాస్ట్లు ఉన్నాయండి. 100 సబ్ క్యాస్ట్లో కూడా ప్రధాన వృత్తి ఏంటంటే కసుపోషణ అంటున్నారు, కులాలు మన గొర్రెల మేపకం అంటున్నారు, వ్యవసాయ వృత్తి అంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే దీంట్లో నైపుణ్యాలు పెంచుకోకపోవడం వల్లనే మనం వెనుకబడ్డామని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడైతే నైపుణ్యాలు పెంచుకుంటున్నామో, ఎక్కడైతే నైపుణ్యాలు సాధించుకుంటున్నామో, అభివృద్ధి చెందుతున్నామో అక్కడ మనకు రాజకీయ చైతన్యం జరుగుతుంది. ఆ రాజకీయ చైతన్యం వల్ల మనకు రాజ్యాధికారం ఏర్పడడానికి స్కోప్ పెరుగుతుంది. దీని అంతటికి మూలము వ్యాపార రంగంలో మనం వెనుకబడి ఉండడం జరుగుతుంది. ఇంకా థ్యాంక్ యూ.